ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న బదిలీ టీచర్‌కి ప్రజలు, గ్రామస్తులు, పిల్లలు ఘన వీడ్కోలు పలికారు. చూడండి, మనం ఎప్పుడైనా సరే మన పనిని బాధ్యతాయుతంగా నిర్వర్తించినప్పుడు ప్రజల్లో ఎంతటి గొప్ప స్పందన మనకి లభిస్తుందో, మనము మన పనిని ప్రేమించి పిల్లల్లో మనం ఏ స్కిల్‌ఫుల్ నైపుణ్యాన్ని తేవాలో అది గుర్తించుకొని చేసినప్పుడు అక్కడ గ్రామస్తులు మనల్ని ఎంతగా మెచ్చుకుంటారో ఈ వీడియో చూసి మీరు తెలుసుకోవచ్చు. చూడండి, ఆ యొక్క టీచర్‌ని పూల సత్కారాలతో, బాజా బంత్రీలతో, వాయిద్యాలతో సత్కరించి ఊరంతా ఊరేగించి వాళ్ళకి తోచిన కానుకలతో ఆ ఉపాధ్యాయుని ఉత్తమ ఉపాధ్యాయుడు అన్న బిరుదునిచ్చి వాళ్ళు ఎంతో గొప్పగా సత్కరించి పంపించారు. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, పూర్వ విద్యార్థులు మరియు అక్కడ చదువుకున్న పిల్లల్ని చాలా చక్కగా చాలా కోర్సుల్లో కూడా జాయిన్ చేయించినారు ఈ టీచరు. కాబట్టి ఆ పూర్వ విద్యార్థులందరూ కూడా పాల్గొని తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయుడు ప్రతి ఏటా 5th క్లాస్ అయినాక పిల్లల్ని మోడల్ స్కూల్లో ప్రవేశపరిచే నిర్వహించేటప్పుడు వాళ్ళని తీసుకుపోయి చేర్చడం, దాని తర్వాత ఎక్కడైనా మంచి పాఠశాలలో పిల్లలు ఉత్తీర్ణత చెందిన వెంటనే చేర్పించడంలో తమ వంతు సహాయాన్ని అందించారు. ఇది ఎనలేని కృషి. ఇంకా ఎక్కువగా ఇంటి వద్ద ఉండడానికన్నా పాఠశాలలోనే ఉంది పిల్లల యొక్క బాగోగులు చూడడం ద్వారా వాళ్ళు బెస్ట్ టీచర్ అవార్డు అన్నట్టు వాళ్ళే ఒక మెమోంటోని కూడా తెచ్చిచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉద్యోగ ధర్మానికి న్యాయం చేసినాడు కాబట్టి టైం అంటే టైం చూసే కాలం ఇది. మాది 4 గంటలు అంటే 4 గంటలు నా స్కూల్ టైం. అదే నేను చెప్తున్నాను కదా, టైం అంటే టైం చూసుకుని వెళ్ళే కాలంలో టైం చూడకుండా పిల్లలతో తమ యొక్క సమయాన్ని గడిపి వాళ్ళకి ఎలాంటి చదువు అంటే వెనకబడిన పిల్లల్ని కూడా ముందుకు తెప్పించే ప్రయత్నంలో ఆయన ఎంతో కృషి చేశారు. కాబట్టి గ్రామస్తులు కూడా ఈ యొక్క సేవను గుర్తించి ఎంతగా మెచ్చుకొని సత్కరించి పంపించడం జరిగినది. థ్యాంక్ యూ.